సీతారామ శాస్త్రి గారి పోయిటరీ గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు, నాకున్న వొకాబులరీ సరిపోదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ సిరివెన్నెల సినిమాలో రాసిన ప్రాగ్దిశవేణీయ పైన దినకర మయూఖ తంత్రుల పైన ఆ పాట విన్న వెంటనే నేను తెలుగు డిక్షనరీ అని ఒకటి ఉంటుంది అని ఒకటి కనుక్కున్నాను. ఫస్ట్ దాన్ని శబ్దరత్నాకరం అంటారని దాన్ని తెలుసుకున్నాను. అది వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని ప్రాగ్దిశ అంటే ఏంటి, మయూఖం అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాను. అంటే ఒక పాటని అర్థమయ్యేలానే రాయక్కర్లేదు, అర్థం చేసుకోవాలి అనే కోరికని పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట ఈ స్థాయిని పెంచినటువంటి వ్యక్తి. అంటే ఆడియన్స్ ఇవే చూస్తున్నారు, వాళ్ళకి ఇవే అర్థం అవుతాయి కాబట్టి ఇవే రాయాలి కాకుండా వాళ్ళకి అర్థం చేసుకోవాలనే తపన ఉంటుంది. ఏదో భీమవరం లాంటి ఒక ఊళ్ళో శాఖా గ్రంథాలయం లాంటి ఒక